కులగణన చేసి బీసీ లెక్కలు తీస్తామని చెప్పి స్పష్టంగా ఏప్రిల్ 30, 2025లో ఢిల్లీలో కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కానీ మాట తప్పి ఏప్రిల్ 1, 2006 నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మొదటి దఫ జరుగుతున్నటువంటి జాతి జనగణనలో బీసీ కుటుంబాలను లెక్కించకుండా మోసం చేసింది. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా పెట్టకుండా దగా చేసింది. దాన్ని నిరసిస్తూ మొన్న హైదరాబాద్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అఖిలపక్ష సమావేశం పెట్టాం. దానికి కంటిన్యూగా దానికి కొనసాగింపుగా ఈరోజు అశోక హోటల్లోని హైదరాబాద్లో ఇలా అఖిలపక్ష బీసీ నేతల సమావేశాన్ని ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అఖిలపక్ష బీసీ నేతల సందర్భంగా ప్రధానమంత్రి ఇలా 10వ తేదీ నాడు రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. 10వ తేదీ నాడు రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ప్రధానమంత్రి ఈ దేశంలో ఏ రాష్ట్రానికి పోయేటువంటి హక్కు ఉన్నది, మేము స్వాగతిస్తున్నాం. కానీ ఇదే సమయంలో బీసీలను ఒక బీసీ ప్రధానమంత్రి ఉండి బీసీలను దగా చేసి మోసం చేసి బీసీ కులాల లెక్కలు చేయనందుకు నిరసనగా వారి రాక సందర్భంగా ఢిల్లీకి సెగదగిలేలా ఇలా బీసీల నుండి నిరసనను తెలియజేయడానికి ఇలా ప్రధానికి 10 ప్రశ్నల పేరుతో ఇలా అఖిలపక్ష బీసీ నాయకులు, బీసీ సంఘాలు, బీసీ జేఏసీ ఈరోజు ప్రధానమంత్రి తెలంగాణ పర్యటనకు వస్తున్నటువంటి ప్రధానమంత్రికి ఈ 10 ప్రశ్నలతోటి ఆయన ప్రశ్నిస్తున్నాం. నరేంద్ర మోదీ గారు, మీరు తెలంగాణలో అడుగు పెట్టాలంటే ఈ 10 ప్రశ్నలకు జవాబు ఇచ్చి అడుగుపెట్టు. ఈ 10 ప్రశ్నలకు జవాబు ఇచ్చిన తర్వాతనే తెలంగాణలో అడుగుపెట్టే హక్కు మీకుంది. లేకపోతే బీసీల నిరసన సెగ, బీసీల యొక్క తడాక ఏందో మేము 10వ తారీఖు నాడు చూపిస్తాం. ఇప్పటికే మా పెద్దలు, మా బీసీల బ్రాండ్ అయినటువంటి మా హనుమంతరావు గారు 9వ తేదీ నుండి ఉదయం 10 గంటల నుంచి వారు ఆమరణ నిరాదీక్ష కూర్చుంటున్నారు. కాబట్టి అఖిలపక్ష బీసీ సంఘాల బీసీ నేతల నుంచి వారు 9వ తారీఖు నాడు చేస్తున్నటువంటి ఆమరణ నిరాదీక్షకు మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. వారికి సాంఘీభావంగా మేము ఉంటాం. అదేవిధంగా 10వ తేదీ నాడు హైదరాబాద్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా సెంటర్లో, నియోజకవర్గాల్లో, మండలాల్లో ఎక్కడికక్కడ బీసీ సంఘాలు, అఖిలపక్ష పార్టీలు అందరూ ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా నిరసన తెలపాలని చెప్పి మేము నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో 10వ తేదీ నాడు పెద్ద ఎత్తున వేలాది మందితోటి ఇవాళ హైదరాబాద్లోని అసెంబ్లీ ముందు ఉన్నటువంటి అమరవీరుల స్తూపం వద్ద, గన్ పార్క్ వద్ద నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి వేలాది మంది ఇవాళ అక్కడ అమరవీరుల స్తూపం వద్ద నిరసన ఆందోళన కార్యక్రమం చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలి. బీజేపీ అంటేనే ఇలా బీసీలకు జూటా పార్టీ అయిపోయింది. బీసీలను అడుగడుగున మోసం చేస్తుంది, అన్యాయం చేస్తుంది. పేరుకే బీసీ ప్రధానమంత్రి, కేవలం ఆయన సాంకేతిక పరంగా ఓబీసీ జాబితాలో ఉన్నాడు తప్ప ఆయన నిజమైన బీసీ కాదు. ఒకవేళ నిజమైన బీసీ ప్రధానమంత్రి అయితే ఇవాళ 11 ఏళ్లలో ఇవాళ చట్టసభలో రిజర్వేషన్లు పెట్టు, ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టు, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా పెట్టు, అదేవిధంగా మండల్ కమిషన్ సిఫార్సు అమలు చేయి, ఈ 10 డిమాండ్లు నెరవేర్చు. కానీ 11 ఏళ్లలో ఒక్కరోజు కూడా బీసీల డిమాండ్లు నెరవేర్చని ఘనకార్యం సాధించినటువంటి నరేంద్ర మోదీ గారు, మీరు బీసీ కాదు, మీరు బీసీ అయినందుకు మేము సిగ్గుపడుతున్నాం. కాబట్టి మీ పర్యటన మీకు ఎక్కడైనా తిరిగే అవకాశం ఉంటుంది. కానీ మా నిరసన మాత్రం తప్పనిసరిగా తీవ్ర స్థాయిలో మా నిరసన ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి, ఇప్పటికీ మేము అఖిలపక్ష బీసీ నేతలు ఇక్కడ కూర్చున్నది, అఖిలపక్ష పార్టీల బీసీ నేతలు కూర్చున్నది. కాబట్టి ఇప్పటికైనా మా మధుసూదన్ చారి గారు, ఆయన అనుభవజ్ఞులు, విజ్ఞాన గని, వారు ఒక సూచన చేశారు మాకు. ఏమని? ఒక ప్రధానమంత్రి గారు సమయం ఇస్తే ఈ అఖిలపక్ష బీసీ నేతలను కలుస్తాం, బీసీ కుటుంబాల లెక్క తేలాలని అడుగుతాం, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని అడుగుతాం. కాబట్టి ఇక్కడున్న బీజేపీ నేతలు, కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రులు,
రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు బాధ్యత తీసుకొని ఇవాళ మీరు ప్రధానమంత్రి సమయం ఇప్పిస్తే ఖచ్చితంగా ప్రధానమంత్రిని కలుస్తాం. మీరు సమయం ఇవ్వకుండా బీసీల ఒకవేళ మాకు సమయం కూడా అవసరం లేదు, ఒకవేళ ప్రధానమంత్రి గారికి సమయం లేకపోతే మాకు సమయం కూడా అవసరం లేదు. మీరు 10వ తారీఖు నాడు వస్తున్నారు కాబట్టి 9వ తారీఖు నాడు ఈ 10 ప్రశ్నలకు కులగణన కానీ ఈ 10 ప్రశ్నలకు సమాధానం ప్రధానమంత్రి గారు నోటి నుండి రావాలి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాలి. బీసీల పట్ల వాళ్ళ వైఖరి ఏందో ప్రకటించాలి. మీరు వైఖరి ప్రకటించకుండా బీసీలను మోసం చేస్తామని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని సహించేది లేదు. బీసీల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక బడ్జెట్ కేటాయింపు లేదు, విద్యా ఉద్యోగాల అవకాశం లేదు, నామినేటెడ్ పోస్టుల అవకాశం లేదు. చివరికి ₹1 ఖర్చు కానటువంటిది ఒక కాలం 34 కాలం పెట్టి బీసీ కుటుంబాల సంఖ్య ఎంత అని పెడితే చాలంతే. ప్రకటించి పెట్టలేదంటే బీసీలను కట్టేయటం ముంచినట్లే, మోసం చేసినట్లే. ఏం చెప్పినా ఎవరు నమ్మరు. ఎన్నో సంవత్సరాల తర్వాత మేము ఏదో వేస్తామన్నారు కదా, జనాభా లెక్కలు అడ్డం వచ్చినాయి. కదా ఏ రాష్ట్రంలో కూడా ప్రతి రాష్ట్రంలో రిజర్వేషన్ ఇస్తే హైకోర్టులు కొట్టేస్తా ఉన్నాయి, సుప్రీంకోర్టులు కొట్టేస్తా ఉన్నాయి. ఎందుకంటే మీ జనాభా ఎంత ఉందో సెన్సెస్లో లేదు, ఎట్లా ఇస్తావు ఇంత పర్సెంటేజ్ అని. మరి ఇది తెలిసినా కూడా రాష్ట్రాలకు మీరు అధికారాలు ఇవ్వరు, మీ చేతిలో పెట్టుకుంటారు. మరి అవకాశాన్ని ముందుకు పోకుండా సెన్సెస్ స్టార్ట్ అయింది, అందులో కాలం లేదంటే పచ్చి మోసం. ఈ తెలంగాణ సమాజం కానీ బీసీ జన సమాజం కానీ మేము ఎట్టి పరిస్థితి క్షమించదు, వెంటనే చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. రెండవది తెలంగాణ, ఇది కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇది. కానీ దీన్ని లైట్లు బంద్ చేసి చీకట్లో తెలంగాణ ఇచ్చిందని అవమానపరిచింది. తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని చెప్పి మళ్ళా రెండోసారి అవమానపరిచింది. మొన్న మీ బీజేపీ ఎంపీ ఎంత ధైర్యం, ఆయన ఇండియా పాకిస్తాన్తో పోల్చిండు. మరి ఇంత దుర్మార్గంగా మీరు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడుతూ ఉంటే ఒక మాట కూడా ఖండించలేదు. అసలు తెలంగాణ ప్రజలకు ఎంతో ఆక్రోషంగా ఉంది. ఆ జయసూర్య వాడు ఇట్లా మాట్లాడతాడా అని చెప్తూ మా దగ్గర అంటా ఉన్నారు. ఒక పార్లమెంట్ సభ్యులను కూడా మర్యాద చూడకుండా మా వాళ్ళందరూ కూడా కోపంతో ఇంతమంది బలిదానాలు చేసుకొని వేలాది మంది మేము చనిపోతే ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ తెచ్చుకుంటే మరి బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మీ పార్టీలో ఉన్న సుష్మా స్వరాజ్ గారు కూడా మద్దతు తెలిపి తెచ్చుకుని తెలంగాణని ఇవాళ మీరు అవమానపరిచే విధంగా మీ ఎంపీ మాట్లాడితే కూడా ఎవరు మాట్లాడలేదు. కనుక దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది మా ఆత్మగౌరవం సంబంధించిన ఇష్యూ. దీన్ని మీరు వేదిక ద్వారా క్షమాపణ చెప్పాలి, భవిష్యత్తులో అన్నని చెప్పి అన్ని మీకు చూస్తాను కూడా చెప్పాలి. ఆ ఎంపీని కూడా ఆయన్ని నియంత్రించాలి, సస్పెండ్ చేయాలి. కోట్లాది మంది ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి వ్యక్తి ఇలా మా హైదరాబాద్ రాష్ట్రానికి, గతంలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించినటువంటి 7 జిల్లాలు కర్ణాటకలో ఉన్నాయి. కర్ణాటక ఉన్న 7 జిల్లాలు, రాయచూరు నుంచి మొదలుకుంటే బీదర్ వరకు, గుల్బర్గా, ఇవన్నీ కూడా సేడెం, ఈ జిల్లాలన్నీ కూడా ఒకప్పుడు మా దగ్గర నుంచి పోయినటువంటి. మీరు అక్కడ వాళ్ళని కూడా నిర్లక్ష్యం చేసి ఇలాంటివి చేస్తూ ఉన్నారు. కనుక ఇవన్నిటికీ సమాధానం ఇవ్వాలి. లేనట్లయితే బీసీ జేఏసీ ఉట్టిగా లేదు, అన్ని పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పి, మరి మీరు ఏ పార్టీలో ఉన్నా తెలంగాణ బిడ్డలు ఇంత అవమానపరుస్తుంటే, ఒక పరాయి పక్కన ఎంపీ వచ్చి ఆడు ఇంత గొప్ప మన తెలంగాణ పాకిస్తాన్తో పోలుస్తూ ఉంటే మరి మౌనంగా ఉంటే తెలంగాణ జాతి క్షమించదు. అందరు కూడా దీనిపైన మరి వివరణ ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. బీసీ జనగణనలో చేర్చకపోతే మాత్రం, ప్రకటించకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు కార్యక్రమం తర్వాత కూడా సీరియస్గా జేఏసీ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం తరహా, తెలంగాణ ఉద్యమం తరహా, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం ఎట్లా తెచ్చుకున్నామో అదే తరహా దేశంలో అన్ని అందరినీ ఐక్యం చేసి ఇక్కడి నుంచే స్టార్ట్ చేసి మరి మీరు చేసిన అన్యాయాలను ఎండగట్టి ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాం. దానికి ఏ త్యాగాలకైనా సిద్ధం అవుతామని చెప్పి మరి హనుమంతన్న అలా నిర్హారం చేస్తున్నందుకు ఖచ్చితంగా మేమందరం కూడా స్వాగతిస్తూ అక్కడి నుంచి వివిధ రూపాల్లో అందరూ కూడా చేయాలని చెప్పి తెలంగాణ ఉద్యమ తరహా ముందుకు కదలాలని చెప్పి మేము కోరుతాము. మరి బీజేపీ పార్టీ మరి అనేక సందర్భాలలో సామాజిక న్యాయానికి తోట్లుపడుస్తూ అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకం మాట్లాడినటువంటి సందర్భం మనకు కనపడుతుంది. ముఖ్యంగా క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని కూడా
వాళ్ళు ఇవాళ మళ్ళీ కులగణన అంశంలో జనగణన చేర్చకపోవడం అనేది ఇవాళ సామాజికంగా ఈ దేశంలో ఈ ఉన్నటువంటి బీసీ జనాభా మీద తమకున్నటువంటి అక్కసు మనకు అర్థమవుతా ఉంది. ఆనాడు విపి సింగ్ తీసుకొచ్చినటువంటి మండల్ కమిషన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆనాడు కూడా మరి వెనుకగొట్టినటువంటి సందర్భం బీజేపీ పార్టీకి ఉంది. దానిలో భాగంగానే ఇవాళ దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం తూట్లుపడుస్తూ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒకవైపు అన్యాయం చేస్తూ మరొక పక్క మరి దేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి దాన్ని మరి ఈ సమగ్ర కులగణలో చేర్చకపోవడం అనేది బీజేపీ యొక్క నైజానికి నిదర్శనం. అందువల్ల పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో మరి మనం పోరాటాలు సాగించాలి. మరి ఇవాళ మరి నరేంద్ర మోడీ బీసీ అని చెప్పుకున్నటువంటి ప్రధానమంత్రి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు, వారి పార్టీకి లేదని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అందువల్ల ఇవాళ మరి మహిళా బిల్లు కానీ డీలిమిటేషన్ కూడా ఏ ఒక్క అంశంలో కూడా ఆ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే మహిళా బిల్లుకి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. మహిళా బిల్లును అడ్డం పెట్టుకొని ఈ దేశంలో ఈ డీలిమిటేషన్ అన్నప్పుడే దీన్ని వ్యతిరేకించడం జరిగింది. మహిళా బిల్లులో కూడా మరి బీసీలకు అవకాశం లేకుండా మరి ఆనాడు ములాయం సింగ్ యాదవ్, శరద్ యాదవ్ అనేక మంది పార్లమెంటు సాక్షిగా ఆనాడు బీసీలు మహిళా కోట ఉండాలని పోట్లాడడం జరిగింది. దాన్ని పక్కన పెట్టేసి ఇవాళ మహిళా బిల్లుతోని తన రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తూ ఉండు. అందువల్ల ఇవాళ ఇవాళ జనగణన సందర్భంగా మరి బీసీల కులగణన కూడా జరగటానికి పెద్ద ఎత్తున మరి మనం ఒత్తిడి తీసుకొద్దాం. మరి ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో బీసీ సంఘాలు పెద్ద ఎత్తున మనం పోరాటాలు సాగించినా కూడా మరి ఇవాళ ఈ ప్రభుత్వం కదలిక తీసుకొస్తేందుకు మనం అన్ని జేఏసీలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బీసీల పక్షంగా అన్ని పక్షాలను కలుపుకొని మరి మనం తెలంగాణ ఉద్యమ తరాలు, ఎందుకంటే తెలంగాణ అంటేనే మనం అనేక త్యాగాలు చేసినటువంటి పార్టీ. మరి అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఘటన మరి నరేంద్ర మోడీ కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, మొన్న మాట్లాడినటువంటి పార్లమెంట్ సభ్యుడు కూడా తెలంగాణను అవమానపరిచిన విధంగా మాట్లాడాడు. ఈ తెలంగాణ రాష్ట్రానికి అనేక మంది త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణని కించపరిచినటువంటి బీజేపీ పార్టీ మీద, నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఈ బీసీ కులగణన కోసం పెద్ద ఎత్తున మరి పోరాటం సాగిద్దాం. ఈ పోరాటానికి సిపిఐ పక్షంగా అదేవిధంగా అన్ని రకాలుగా సహాయ సహకారం మద్దతు ప్రకటిస్తూ దీంట్లో భాగస్వామ్యం అవుతామని సందర్భం గుర్తు చేస్తాం. దేశవ్యాప్తంగా ఉన్న బీసీలను అడుగడుగున రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా తొక్తా ఉన్నాడు కాబట్టి మన తెలంగాణ రాష్ట్రానుగుణంగా రావడం జరుగుతూ ఉంది. కాబట్టి మన ధర్మం, మనకు రావాల్సిన హక్కుల గురించి పోరాటం చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల బీసీ నాయకులం, ప్రజా సంఘాలు, జేఏసీలు అందరం కలిసి కూడా మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మనం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మనం సాధించలేకపోతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రధానమంత్రి పర్యటనను మనం అందరం కూడా నిరసన అంటే జేసీ శ్రీనివాస్ గౌడ్ గారు ఏదైతే ఇచ్చిండ్రో దాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణంగా మేము కూడా ఈ కార్యక్రమం ఆషామాషిగా కాకుండా ఒక కనువిప్పయ్యే విధంగా కూడా మా పెద్దలు ఆల్రెడీ హనుమంతరావు అన్న ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా బీసీల సంక్షేమం గురించి, బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలనే ఒక తపన, ఆయన ఒక దీక్ష పూనుకున్న వ్యక్తి. కాబట్టి ఆ రోజు 9వ తారీఖున కూడా ఆల్రెడీ పార్టీ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చింది మా కాంగ్రెస్ పార్టీ. వారు చేస్తున్న ఆమర నిరాహార దీక్షకు పూర్తిగా పెద్ద ఎత్తున కూడా మేము ఆల్రెడీ కార్యాచరణ తీసుకున్నాం. తప్పకుండా ఈ నిరసన చాలా దిగ్విజయంగా చేస్తాం. మరి ఈ కార్యక్రమం కూడా మరి మంచి కార్యక్రమం మనకు ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఎదిరించక తప్పదు. అది ఆషామాషిగా కాకుండా పెద్దలందరూ ఏ కార్యక్రమం తీసుకున్నా మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పి జాతుల వివక్షను మించినటువంటి వివక్ష భారతదేశంలో స్వాతంత్రానంతరం సజావుగా కొనసాగుతూ వస్తూ ఉన్నది. ఇవాళ మెజార్టీగా అంటే ఒకానొక సందర్భంలో ఈ దేశంలోని ఆధిపత్యం అంతా 1-2 కులాల చేతుల్లో. పెద్దలు వి హనుమంతరావు గారికి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి పెద్దలకు తెలుసు. దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో మెజార్టీ రాష్ట్రాలు ఒకే కులం వాళ్ళు ప్రధానమంత్రులు, ఒకే కులం వాళ్ళు గవర్నర్లు, ఒకే కులం వాళ్ళు
సుప్రీంకోర్టులో జస్టిస్లు, ఒకే కులం వాళ్ళు రాయబారులు. అంటే ప్రజాస్వామ్య ముసుగులో దాగినటువంటి దగ ఇన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నటువంటి క్రమంలో బీసీలకు అన్యాయం జరుగుతూ ఉన్నది, అవమానాల పాలవుతున్నారు, అణచివేత పాలవుతున్నారు. వాళ్ళలో అంతర్లీనంగా ఆవేదన గూడు కట్టుకొని ఉన్నది. దీనికి పరిష్కారం చూపించాలనేటువంటి ఆలోచన చేయాల్సినటువంటి పాలక వర్గాలు కుట్రతో దాన్ని కూడా ఆసరాగా చేసుకొని నమ్మించి మళ్ళీ మనల్ని అదే రకమైనటువంటి అవమానానికి అన్యాయానికి గురి చేస్తూ ఉన్నాయి. ఈరోజు మనం ఏ అంశాలైతే సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు ఈ సభ ముందు రేపు రానున్నటువంటి ప్రధానమంత్రి దృష్టికి తీసుకురాబోతున్నామో అవన్నీ కూడా అనేక సందర్భాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలే. అంటే మన ఓట్లతో రాజ్యాధికారంలోకి వచ్చి మనకు న్యాయం చేసేటువంటి విషయంలో వాళ్ళే హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత విస్మరించినటువంటి పరిస్థితులలో మనం రోడ్డు ఎక్కాల్సినటువంటి అనివార్య పరిస్థితిని ఈ దుర్మార్గపు వ్యవస్థ, ఈ దుర్మార్గపు పాలక పక్షాలు కల్పిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఏ ఒక్కటి కూడా ఇవాళ మన డిమాండ్లు, మన కోరికలు, మనం గుర్తు చేస్తున్నటువంటి అంశాలు ఏ ఒక్కటి కూడా చాలా మౌలికమైనటువంటి విషయాలు. దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి 5-10 సంవత్సరాల కాలంలోనే ఏ సమస్యలనైతే చాలా అత్యంత కీలకమైనవిగా, ప్రధానమైనవిగా ఈ దేశ మౌలిక స్వరూప స్వభావాన్ని మార్చేటువంటి అంశాల విషయంలో వాళ్ళు చొరవ తీసుకొని చేయాల్సినటువంటి పనులను 80 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఈ హామీలుగా ఇచ్చి విస్మరిస్తుంటే దాన్ని గుర్తు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే ముమ్మాటికి వాళ్ళ దృష్టిలో ఆనాడు, ఈనాడు, ఏనాడు మనం 2వ శ్రేణి పౌరులమే, మనం ఓటర్లం మాత్రమే. అందుకనే చాలా సీరియస్గా రేపు రానున్నటువంటి ప్రధానమంత్రి గారి దృష్టికి ఏం కోరుతున్నాం మనం? కుల గణన. అసలు ప్రపంచంలో చాలా దేశాల్లో కుల వ్యవస్థ లేదు, భారతదేశంలో కుల వ్యవస్థ బలంగా ఉన్నటువంటి సమాజం. ఇక్కడ అభివృద్ధి జరగాలి అని అంటే బేసిక్ యూనిట్గా కులమే ప్రధానమైనటువంటి ప్రాతిపదిక. అటువంటి కులం యొక్క లెక్కలే లేవనంటే చివరికి లెక్కలు లేకున్నా ఇక్కడ నేను సోదరులు జాదుల శ్రీనివాస్ గౌడ్ గారికి మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నా. కులాల వారీగా లెక్కలు లేవు, కానీ రమారమిగా ఈ దేశంలో 60% బీసీలు ఉన్నారు అనేటువంటి విషయంలో చాలా వరకు స్పష్టత ఉన్నది. 60% జనాభా ఉన్నటువంటి ఈ వ్యవస్థలో 80 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే దాంట్లో 2,000 కోట్ల రూపాయలు కేటాయించడము అనంటే ఈ 2,000 కోట్ల రూపాయలతోని ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి భారతీయుడికి టంగ్ క్లీనర్ కూడా కొనుక్కోలేదు. ఇది మన మీద ఉన్నటువంటి మనకున్నటువంటి అంటే ఓట్లు వేయించుకునేటువంటి మన మెషిన్స్ లాగా వాళ్ళ క్రూరమైనటువంటి పరిహాసానికి ఒక దాసోహం అనేటువంటి దుస్థితిలో ఉన్నాం. కాబట్టి అంటే మేము హనుమంతరావు గారు, మేము మాలాంటి సీనియర్ నాయకుల ఆవేదన, మా తాతలు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అదే దుస్థితిలో వాళ్ళు పుట్టడం గిట్టడం జరిగింది, తండ్రులు అదే దుస్థితిలో పుట్టడం గిట్టడం జరిగింది. మేము కూడా తయారవుతా ఉన్నాం. రేపటి మా పిల్లల్ని, మా మనవల్ని, మనవరాళ్ళని ఏ దుర్మార్గపు దోపిడీకి, అవమానానికి మేము లోనైనామో అది వాళ్లకు వంశపారంపర్యంగా అందించడానికి సిద్ధంగా లేం. కాబట్టి మనస్తాపానికి లోనైనటువంటి పెద్దలు హనుమంతరావు గారు దీక్షకు తీసుకునేటువంటి అనివార్యమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అందుకనే ఈ జరుగుతున్నటువంటి విషయాలను రాజ్యం అధికారంలో ఉండి నమ్మించి మోసం చేస్తున్నటువంటి వాళ్ళ చెంప చెల్లు అనే విధంగా బీసీలు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రధానమంత్రిగా ఎవరికి చెప్పుకుంటాము? ఎవరైతే రాజ్యాన్ని ఏలుతున్నారో, ఎవరి చేతుల్లోనైతే నిర్ణయాధికారం ఉందో ఆ నిర్ణయాధికారం ఉన్నటువంటి వ్యక్తులను చెప్పుకునేటువంటి సామరస్యపూర్వక వాతావరణం కూడా కల్పించకుండా నిర్బంధానికి లోను చేసేటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని దాటాలి, సమస్యకు పరిష్కారం లభించాలి అనంటే ఖచ్చితంగా బీసీలు వ్యక్తులుగా కాకుండా శక్తులుగా నిలదీసేటువంటి వాతావరణం సృష్టించబడాలి.
ఈరోజు ప్రధానమంత్రి గారు వస్తున్నటువంటి సందర్భంగా జరిగేటువంటి ఈ కార్యక్రమంతో పాటు కింది స్థాయి వరకు రాష్ట్ర స్థాయి నుండి హైదరాబాద్ నుండి మారుమూల పల్లె వరకు కూడా మనకు జరుగుతున్నటువంటి ఈ అణచివేత అవమానానికి సంబంధించినటువంటి విషయాలు తీసుకుపోవడం ద్వారా ఖచ్చితంగా బీసీలకు రాబోయే రోజులలో బంగారు భవిష్యత్తు ఇవ్వబడేటువంటి వాతావరణాన్ని సృష్టించడంలో యువమిత్రులైనటువంటి మీరందరూ ముందుండాలి. మీతో పాటు మేము కూడా ఉంటాం. ఖచ్చితంగా 9-10 తారీఖుల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో మనస్ఫూర్తిగా మేము చేయగలిగినటువంటి ప్రతి ప్రయత్నం మీతో కలిసి పనిచేస్తాం అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటాం. అంటే ఆల్మోస్ట్ అన్ని రాజకీయ ఎక్సెప్ట్ బీజేపీ తప్పితే దీనికి రాకపోవడం అంటే వాళ్ళ ప్రధానమంత్రి వస్తుండు కాబట్టి మేము పోవద్దనేది వారి ఆలోచన. కానీ వాళ్ళు కూడా బీసీల గురించి మాట్లాడతారు. కానీ ఇలాంటి సమయంలో ప్రధానమంత్రికి సూచనలు ఇవ్వాలి. ప్రధానమంత్రికి న్యాయం జరగాలంటే రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ విధంగా బీసీలకు అన్యాయం జరుగుతుందని దీనికి ఇప్పుడే మన మిత్రుడు 10 క్వశ్చన్స్ వేశాడు. ఇది April 1, 2025లో ఆ రోజులలో క్యాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పడం జరిగింది. క్యాబినెట్లో కూడా నిర్ణయం జరిగింది. ఆ తర్వాత చెప్పాలంటే నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్గా గత 11 ఏళ్ళు ఫైట్ చేశా. కానీ ఐఐఎంలో రిజర్వేషన్ కావాలని కోరినప్పుడు సుప్రీంకోర్టు పోయి కొందరు వ్యతిరేకం చేస్తే మాకు రిజర్వేషన్ రాకుండా ఎవరైతే అగ్రకులాల ఆలోచనతోటి మాకు నష్టం జరిగింది. అప్పుడు నేను సోనియా గాంధీ దగ్గర పోయిన, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ మ్యామ్, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ. వీఆర్ కమింగ్ ఫ్రమ్ తెలుగు, మలయాళం, తమిళ్, ఆల్ లాంగ్వేజ్. టాలెంట్ మా దగ్గర ఉందంటే ఏం చేయాలి మేడం? ఒకటే, ఇవాళ దేశ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, వారికి చెప్పండి బిల్లు పెట్టమనండి అంటే బిల్లు పెట్టించడం జరిగింది. ఎక్కువ సంఖ్యలో ఇప్పటికే 60% ఉన్నటువంటి జనాభా ఇక్కడనే కాదు యావత్ భారతదేశంలో బీసీల సంఖ్య అత్యధిక ఉంది. దాని తర్వాత ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ఉన్నారు. కనుక వాళ్ళందరూ కూడా ఎంపీలు మాకు మద్దతు ఇవ్వడం వల్ల ఇవాళ ఐఐటీలో ఒక్కొక్కరు 1,30,000 జీతం సంపాదిస్తున్నాడు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డాక్టర్లు అవుతున్నారు. అదే విధంగా ఇవాళ ఇప్పుడే మా సీనియర్ చెప్పారు కదా, నరేంద్ర మోడీ ఒక ఓబీసీ వచ్చాడు అని మేము అందరం సంతోషపడ్డాం. కానీ ఆయన ఇంతవరకు ఓబీసీల గురించి ఈ ఇన్నేళ్లలో ఏమన్నంటే 25 లక్షల కోట్ల మందికి అప్లిమెంట్ చేసిన అంటాడు. ఇంతవరకు లెక్కలు లేవు, ఎక్కడ అప్లిమెంట్ చేసిండు ఏం కదా. ఆయన కేవలం వాళ్ళ మంత్రులకు నేను 25 మందికి మంత్రులు ఇచ్చినట్టు, వాళ్ళకి మంత్రులు ఇచ్చడం కోసం కాదు, కింది స్థాయిలో పేదవారికి నువ్వు పైకి లేపినవా లేదా అనేది ఒక్క ప్రోగ్రామే లేదు. అయితే ఇవాళ జరిగేది ఏమిటంటే వీళ్ళు ఏదైతే కులగన జరుపుతున్నారు, మరి కులగనలో 12 మనం 32 వాళ్ళ దగ్గర లెక్క ఉన్నది, ఇంటి లెక్కలు అన్నీ ఉన్నాయి. కానీ ఒక కాలం ఇంటి యజమాని అయితే ఎస్సీ అయితే ఉండాలి, లేకుంటే ఎస్టీ అయితే వాళ్ళని తీసుకోవాలని దాని పక్కకే ఓబీసీ అని రాసేస్తే పంచాయతీ లేదు కదా. అంటే ఇంటెన్షన్లీ నరేంద్ర మోడీ చేయలేదనే ఉద్దేశం. తనకు తాను ఓబీసీ అంటాడు, నేను కానుక తిప్పేది నూనె తిప్పేది అంటాడు. కానీ నూనె తిప్పేది లేదు, కానుక పోయేది లేదు. కనుక ఆయన ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇక్కడ కులగన జరిగింది. ఇవాళ 56% వచ్చిందని రేవంత్ రెడ్డి గారే చెప్పారు. దీనికి కేబినెట్ నిర్ణయం జరిగినట్టు ఢిల్లీ దానికి పోయినాము. ఏది ఆర్డినెన్స్ తీస్తే గవర్నర్ కోల్డ్ స్టోరేజ్ చేస్తే సాక్షాత్ ముఖ్యమంత్రి వచ్చి ఢిల్లీలో కూర్చున్నాడు. అయినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. గతంలో ఎప్పుడు కూడా మీరు ఇప్పటి వరకు మహిళలకు రిజర్వేషన్ గురించి అన్నారు. శరద్ యాదవ్ కానీ, లల్లు ప్రసాద్ యాదవ్ కానీ అందరు కూడా మద్దతు ఏది ఇందులో ఇంక్లూడ్ చేయాలంటే చేయకపోతే ఉన్న డీలిమిటేషన్ పెట్టి దీని ఎంబడి దాన్ని పెడితే అందులో కూడా ఏమన్నారు, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఒకటే అన్నారు. అన్ని పార్టీలు ఏమన్నారంటే ఇందులో కులగన కూడా పెట్టాలి, కింది స్థాయిలో వాళ్ళకు రివిజన్ రావాలంటే కేవలం అగ్రకులాల మహిళలే పోటీ చేయాలన్నా, వాళ్ళకు అవకాశం లేదా? పంచాయతీరాజ్లో ఇవాళ చాలా మంది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎంతో మంది సర్పంచులు అయ్యారు. 52% సర్పంచులు అయ్యారు. చైర్మన్లు, వైస్ చైర్మన్లు పార్టీలతో అనుకుంటున్నారు. ప్రజల ఆలోచన వచ్చినా
నరేంద్ర మోడీకి ఆలోచన లేదు కాబట్టి ఇవాళ నేను ఆయనను చూసిన, నేను ఎన్నోసార్లు అడిగిన, అయ్యా మాకు కులగన చెయ్యి, అన్నిటికంటే ముఖ్యం మాకు అన్నిటికంటే ఎక్కువ మెజార్టీ ఉన్న మా జనానికి ఒక సెపరేట్ మినిస్ట్రీ, సెపరేట్ బడ్జెట్ అన్న 3 సార్లు కలిసిన అన్నాడు. ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ ఒకసారి 42, ఒకసారి 64 ఉన్నాడు, 85 మంది. అందరు కూడా ఎన్ని చెప్పినైనా తీసుకోడు. ఇవాళ వస్తుండు కాబట్టి తప్పనిసరిగా నేను నిజం చెప్తున్నా, ఇప్పుడు జరగకపోతే ఇక మన జీవితంలో ఎప్పుడు జరగదురా బాబు, మన లైఫ్ లాంగ్ అంతే. ఒకసారి అదే 1931లో అయింది, ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు కూడా జరగకపోతే మళ్ళీ 100 ఏళ్ళ దానిక రాదు. మన పిల్లల భవిష్యత్తు పోతుంది. మనం అంతే ఏదో ఇడదానికి లేదు. వచ్చే వారికి ఏం చేయాలి, మనం వచ్చే జనానికి ఏం చేయాలి? మన పిల్లలు చదువుకోవద్దా, మనకు ఉద్యోగాలు రావుతా, మన పిల్లలు శాసనసభలు రావుతా, మా అక్కలు రావుతా అనే ఉద్దేశంతో నేను ఎక్స్ట్రీమ్ స్టెప్ ఎందుకు తీసుకున్నా అంటే, నాకు ఒక అవకాశం ఇచ్చారు, గవర్నమెంట్ అబ్జర్వర్ గా చేశారు, అడ్వైజర్ చేశారు. దాంతో పాటు నా సబ్జెక్ట్ ఏంది, బీసీ. ఇక ఈ ఛాన్స్ ఇవ్వద్దురా బాబు, ఇది మంచి ఛాన్స్ ఉన్నది. ఏమన్నా గారి ప్రాణం పోయినా పర్వాలేదు. శ్రీకాంతాచారి రావలే, తెలంగాణ ఎట్లొచ్చింది, ఎంతమంది త్యాగం చేశారు. కనుక నాది కూడా అదే ఆలోచన. ఎట్టి పరిస్థితుల్లో 9th 10th ఆయన పోయే వరకు, ఆయన జవాబు చెప్పే వరకు నేను తప్పనిసరిగా ఆమరణ నిరాదరణ చేస్తా. ఇప్పుడు అన్ని పార్టీల వారు కూడా సహకరిస్తున్నారు కాబట్టి ఇంకా నాకు ధైర్యం వచ్చింది. అందరు మన వెనకాల ఉంటే ధైర్యం ఇంకా పెరుగుతుంది. ఎవరు రాకపోతే ఇవి అందరూ వస్తామంటున్నారు. అన్ని జిల్లాలలో కూడా మా పిసిసి ప్రెసిడెంట్ కూడా అందరికి కూడా సమాచారం ఇచ్చారు. ఇప్పుడే మా శంకర్ చెప్పిండు, అన్ని జిల్లాలలో కూడా కార్యక్రమాలు జరుగుతుంది. ఇక్కడ కూడా నేను కూర్చునేది కూడా ఏంటంటే, మనం రోడ్డు మీద కూర్చుంటే కాదు ఇవాళ నాకు, ఎందుకంటే ఇంటి ముందే కూర్చుంటారా భయ్, ఇంటి దగ్గరికి పోలీసు వాళ్ళు రాడు, ఎవడొచ్చినా నేను ఆ సంగతి చూస్తా. కనుక ఇంటి దగ్గర నేను కూర్చుంటా. మీ అందరి సహకారం కోరుతున్నా. తప్పనిసరిగా ఇది సాధించుకోవాలి. ఇది రాజకీయాలకు అతీతంగా మన భవిష్యత్తు గురించి కొట్లాడుతున్నాం రా భయ్. ఏ పార్టీలోనే ఉండాలి. మన భవిష్యత్తు చెడిపోతుంటే ఇక మనం తర్వాత ఎవరికి ఏం చేయలేము. కనుక ఏ పార్టీలు ఉన్న వాళ్ళు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అన్ని బీఆర్ఎస్ కావచ్చు, అందరు సహకారం. ఎక్సెప్ట్ బీజేపీ వాళ్ళు మాత్రం రారు. వాళ్ళకు ఏది సభకు నేర్పించాలి. దానికి కూడా రేవంత్ రెడ్డి గారు అడిగారే లేదా, కిషన్ రెడ్డి నువ్వు నాకు అపాయింట్మెంట్ ప్రధానమంత్రి కలుస్తామని చంద్రబాబు చెప్పేది ఎవరికి లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈ దేశంలో రిజర్వేషన్స్ ఇవ్వద్దు, వాళ్ళకు ఒకటే హిందూ 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 దేశమే కావాలని ఉన్నది. కానీ ఇది సెక్యులర్ దేశం. వాళ్ళు ఎన్ని కష్టాలు పోని, ఎన్ని 100 సంవత్సరాలైనా ఈ దేశం యునైటెడ్ ఉంది. అన్ని మతాల వారు ఉన్నారు, అన్ని కులాల వారు ఉన్నారు. కనుకనే మన రాజ్యాంగం ఎవరు రాయమన్న బ్రిటిష్ రాజ్యాంగంలో లేదు. అదే ఆలోచన చేసి మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆలోచన చేసి చదువుకున్నవాడు, విద్యావంతుడు అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కు రాజ్యాంగం రాశారు. ఆయనకు కూడా అవమానం చేస్తారండి పార్లమెంట్ లో. ఏమంటాడు, 6 సార్లు పేరెత్తి ఈ దేశ హోమ్ మినిస్టర్ ఆయన దేవుడు అరవై దేవుడన్నా చేస్తే స్వర్గానికి పోతారట. ఇంతకంటే అవమానం ఉన్నదా? అంటే వాళ్ళకు రాజ్యాంగం మీద విలువ లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 3 తలాక్, అదేవిధంగా ఏది మన ముస్లింలది అమెండ్మెంట్ బిల్ తెస్తారు, ఒక్క అమెండ్మెంట్ తెస్తారు, 370 చేస్తారు. ఇది చేయొచ్చు కదరా బాబు. ఈ ఛాన్స్ మళ్ళా నీకు రాదురా బాబు. ఇవాళ మా బీసీలకు అన్యాయం చేస్తే తప్పనిసరిగా వచ్చే తరం వరకు ఇవాళ అందరు ప్రజలు గతంలో 30-40 ఏళ్లలో కింద అంటే చదువుకోలే. మహాత్మా జ్యోతిరావు పూలే దయ వల్ల అందరు చదువుకున్నారు, ఆడవాళ్ళు చదువుకున్నారు, మొగలు. ఇవాళ దాంతో సోషల్ మీడియా కూడా వచ్చింది. కనుక తప్పనిసరిగా దీన్ని జయప్రదం చేస్తే జవాబు చెప్పే వరకు మనం పోరాటం చేద్దాం. ఇక్కడనే కాదురా బాబు, నాకు అన్ని రాష్ట్రాల్లో పరిచయం ఉంది. మన జార్జి సీనా ఆర్గనైజేషన్ కూడా ఉంది కాబట్టి నేను అన్ని రాష్ట్రాలు తిరుగుతా. అమ్మతో చెప్తున్నా, నేను ముండేది ఎక్కడైనా తిరుగుతా. ఎక్కడ పోయినా నాకు పరిచయాలు ఉన్నాయి. అయితే ఏది 18 ఏళ్ళు నేను రాజ్యసభలో ఉన్న అందరితో పరిచయాలు ఉన్నాయి. ప్రతి దగ్గర కూడా ఎక్కడో ఇక్కడికి వెళ్ళి మనం ఉద్యోగం పెడితే అన్ని రాష్ట్రాలకు కూడా అంటుకుంటుంది. నిజం చెప్తుంది. కనుక తప్పనిసరిగా 9:30, 10-10:30కు నేను కూర్చుంటా. అందరు రండి. ఆ తర్వాత 10 దాకా ఆయన పోయేదాకా కూడా నేను వెళ్ళేవాళ్ళు. తెలియాలి కదా, అడగాలి కదా మీడియా వాళ్ళు, మిత్రులు చేతులు. అరే మీ దాంట్లో కూడా బీసీలు ఉన్నారు రా బాబు, మీ దాంట్లో కూడా ఎస్సీలు ఉన్నారు, న్యాయం చేయండి రా బాబు.
ఇప్పుడు రాకపోతే ఇక మా రిజర్వేషన్ లేదురా బాబు. కోర్టు ఏమంటుంది, వాట్ ఈస్ యువర్ ఏది మీ సంఖ్య ఏందని అడుగుతుందా లేదా? ప్రతిసారి ఇదే సంఖ్య అడుగుతున్నది. మనము దాన్ని కరెక్ట్ చేస్తే ఏది బీహార్లో చేసిండు నితీష్ 62% చేస్తే కోర్టు కొట్టేస్తుంది. మేము ఇక్కడ చేస్తే కోర్టులు అడ్డం వస్తున్నాయి. ఆఖరి మనోళ్ళు కూడా ఏది కోర్టు వేసిండు. కొందరు నాయకులు గతంలో 50% రిజర్వేషన్ కావాలన్నారు. వాళ్ళలో కూడా మార్పు రావాలని కోరుతున్నాయి. ఇంతకంటే ఎందుకంటే చట్టసభల్లో 50% అన్నోళ్ళు కూడా మీకు మీ అనుకూలంగా ఒక పేరు తెచ్చుకున్నారు కాబట్టి అలాంటి నాయకులు అట్లా మాట్లాడకుండా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే మనలో యూనిటీ ఉన్నట్టు వస్తుంది అనేది చెప్తున్నాం. తప్పనిసరిగా ఈ సాధించే వరకు ఈ 10 డిమాండ్లు చెప్పే వరకు పోరాటం కొనసాగిస్తాం. తప్పనిసరిగా సాధించాం. వచ్చే తరం వారి గురించి మనది అయిపోయింది. వచ్చే తరం వారికి ఉద్యోగాలలో, పవర్లలో మహిళలు కూడా శాసనసభలో రావాలి, పార్లమెంట్లో రావాలి. అందరికీ న్యాయం జరగడానికి ఈ అన్ని పార్టీల జాయింట్ కమిటీలో కూర్చున్నందుకు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. వారు ఆమరణ నిరాహార దీక్ష కంటిన్యూ కొనసాగుతుంది. ఇంకొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఉంటది. ఆ తర్వాత అమరవీరుల స్థూపం దగ్గర ఉదయం 10 గంటల నుండి అఖిలపక్ష పార్టీల బీసీ నేతలు, ఇప్పుడు వచ్చినటువంటి మా శంకరన్న, అదేవిధంగా మధుసూదనాచారి గారు, అదేవిధంగా సీనన్న, నిల్కన్ సత్యమన్న, జాన్ వెస్లీ గారు, అదేవిధంగా టీజేఎస్ నుంచి మా జస్వంత్ కుమార్ గారు, బీసీ జేఏసీ నుంచి బీసీ కుల సంఘాల జేఏసీ, విద్యార్థి, యువజన, మహిళ అందరూ ఆ రోజు 10వ తారీఖు నాడు పెద్ద ఎత్తున మా ఆందోళన కార్యక్రమం ఉంటుంది. దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము శాంతియుతంగానే నిరసన తెలుస్తాం. దయచేసి మమ్మల్ని అరెస్టులు లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు, నిర్బంధాలు పెట్టకండి. మేము చాలా శాంతియుతంగా చేస్తామంటున్నాం, నిరసన తెలుపుతా ఉంటున్నాం. ప్రధానమంత్రి సభను అడ్డుకుంటామని చెప్తలేదు. ప్రధానమంత్రి సభ పెట్టుకోనియండి, కానీ ఆయన తెలంగాణకు వస్తుండు కాబట్టి మేము వేసినటువంటి జేఏసీ వేసినటువంటి 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ప్రధానమంత్రి దాకా మా బీసీ డిమాండ్లు పోవాలంటే ఆ స్థాయిలో నిరసన ఉండాలి. కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నాం. ఆ రోజు అమరవీరుల స్థూపం దగ్గర కూడా నిరసన వ్యక్తం చేస్తాం. శాంతియుతంగానే చేస్తాం. ఎక్కడ ఎవరిని మేము అడ్డుకోం. దయచేసి మళ్ళా మీరు మాత్రం ఎక్కడికక్కడ మా కార్యకర్తలను, మా నాయకులను అందరినీ అరెస్టులు చేయాలని చూస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. మీరు అరెస్టులు చేస్తే మాత్రం ఉద్యమం ఇంకా తీవ్రతం అవుతుంది. మీరు అరెస్టులు చేసి నిర్బంధం చేస్తే తెల్లారే బంద్ పిలిపిస్తాం. దయచేసి ఆ పని చేయకండి. మేము శాంతియుతంగా మాత్రమే మా నిరసన తెలియజేస్తాం.